ఓపీ మళ్ళీ 12 దాటిన తర్వాత 4 గంటలు టైం పడుతుంది. ఓకే 4 గంటల తర్వాత పేషెంట్ ఉండేది రోజు డాక్టర్లు ఎమర్జెన్సీ తీసుకొని అలా టైం పడుతుంది చాలా. అట్లా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఇట్లా ఎంతమంది ఉన్నా పేషెంట్ దగ్గర మాత్రం వస్తుంది. ఓకే మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? హాస్పిటల్ ఎటు పోతావు? ఓపీకి పోయి ఏం లాభం? ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది చూడు. ఎమర్జెన్సీ ఎన్ని 3 బెడ్స్ ఉన్నాయనో కదా, 3 బెడ్స్ ఉన్నాయనో కదా. ఎమర్జెన్సీ చూద్దాం. ఏమన్నాడు? హలో, ఎట్లున్నారు? అవునా, ఎవరు ఎక్కడ చనిపోయినారు? భువనగిరి మండలం. అచ్చా అచ్చా. ఎందుకు తీసుకుంటలేరంట? ఏమి రీజన్ ఏం చెప్పట్లేదా వాళ్ళు? రీజన్ ఏం చెప్పట్లేదు. ఓకే అచ్చా. హలో, బాగున్నారండి? మీరు సూపర్. హలో అమ్మా, హౌ ఆర్ యూ? హాయ్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు. హలో, థ్యాంక్ యూ. చేతికి వేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, యాక్చువల్లీ జఫర్గఢ్ నుంచి పిల్లలు వచ్చారు మేడం. యాక్చువల్లీ వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రిప్ లాగా హాస్పిటల్ చూపించాలని చెప్పి 120 స్టూడెంట్స్ వచ్చారు. ఒక 40 స్టూడెంట్స్ డివైడ్ చేసుకొని మాకు 3 ఇక్కడ ఓపీ బ్లాక్ ఇది ఒకటి ఉంది, ఓపీ బ్లాక్ ఉంది, అడ్మిన్ బ్లాక్ జఫర్గఢ్ నుండి వచ్చారా? వీళ్ళందరూ డివైడ్ చేసి చూపిస్తారా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎంబీబీఎస్ లో ఏముంటాయి, ఇక్కడ డిసెక్షన్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళి చూసి వచ్చారా. డివైడ్ చూసారా? బాగుందా హాస్పిటల్? బాగుందా? అన్ని చూపించిరా? డాక్టర్లు అవుతారా మరి? ఎవరైనా అవుతారా? ఇంట్రెస్ట్ వచ్చిందా? నైస్ నైస్ మీటింగ్ యూ. చదువుకోండి మంచిగా మరి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ చూ, జగన్ ఎమర్జెన్సీ వార్డు. 24 ఎమర్జెన్సీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడైతే టెంపరీగా ఇక్కడ ఒక 3 బెడెడ్ ఎమర్జెన్సీ ఉంది. 9 to 5. బాగున్నాము. ఎవరు? పోచంపల్లా. అంత మంచిదేనా? చూసిరా? మందులు ఇచ్చిరా? ఇంకా చూపించుకోలే? చూపించుకోలే. బిల్డింగ్ ప్లాన్ చూపిస్తుంది. ఓకే. కొత్తగా యాక్చువల్లీ నాది ఒక రిక్వెస్ట్ సైడ్ నుంచి, పేషెంట్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే యాప్ యూజ్ చేసుకోవడం ఇంకా తెలియట్లేదు. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎయిమ్స్ యాప్ ఉంది మేడం. పేషెంట్స్ వాళ్ళు ఇంట్లోనే బుకింగ్ చేసుకొని రావచ్చు. ఓకే, 10 రూపీస్ మాత్రమే ఫీజు 1 year వరకు. ఓకే, ఇప్పుడు మీకు అడ్మిట్ అయితే 35 రూపాయలు మేడం. ఐసీయూలో బయట ఉంటే రోజుకి 20,000 అవుతుంది కదా, ఇక్కడ 2,000లో కంప్లీట్గా 10-20 days ఐసీయూ అయిపోయి మెనీ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్. కంప్లీట్గా ఈ యాప్ని కానీ పేషెంట్స్ కెన్ యూస్. ఇక్కడ మేము ఆల్రెడీ డిస్ప్లే చేసాము. మేము ఎంత చెప్పినా కూడా మేము చెప్పిన ఈ యాప్ని అంటే పేషెంట్స్ యూజ్ చేసుకోగలిగితే డైరెక్ట్లీ ఫ్రమ్ హోమ్ దే కెన్ కమ్. ఓకే, డైరెక్ట్గా వచ్చేసి డాక్టర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని కంప్లీట్. ఇప్పుడు ఎందుకు అసలు అడ్మిట్ చేసుకోవట్లేదు? అడ్మిట్ చేసుకుంటాం 200 బెడ్స్ ఉన్నాయి. అవునా? అసలు అడ్మిట్ చేసుకోకనే పేషెంట్స్ చచ్చిపోతున్నారని చెప్తుంది. డాక్టర్స్ ఉండట్లేదని చెప్తున్నారు మేడం. 135 డాక్టర్స్ ఉన్నారు, ఏది సీనియర్ డాక్టర్స్. ఓకే, 200 జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, 550 నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏంటంటే కరెక్ట్గా యాక్చువల్గా అవగాహన జనాలకి చెప్తున్నాను మేడం. మేము ఇంత చేసినా కూడా ఇది యూజ్ చేసుకుంటున్నాం. 10% వరకు కూడా పర్కులేట్ కాదు. ఓకే, ఎమర్జెన్సీ తీసుకుంటుంది. ఎమర్జెన్సీ మీకు చూపిస్తాను. చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకపురంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాక్సిడెంట్ కేసులు అవి ఉన్నా కూడా. బాగున్నారమ్మా? ఎవరు? ఇంద్రాల. అంత మంచిదేనా? ఎవరు ఉన్నారు హాస్పిటల్? మనకు ఉండి కూడా లాభం లేకుండా అయిపోయింది. డాక్టర్స్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ ఉండి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ముందు ఓకే, నమస్తే. నమస్తే, బాగున్నా? ఏమైంది? కళ్ళు కనబడతలేవు. చూసిరా? మేడం ఎమర్జెన్సీ చూస్తాను.
ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో మేము రిట్రోఫిటింగ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్స్ అనేది చేసుకుంటూ పేషెంట్స్ చూస్తాం. సో బేసిక్లీ ఇది వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్ లేదు, అసలు కాంట్రాక్టర్ ప్రాబ్లం. ఓకే అచ్చా ఓకే ఎయిమ్స్ అయిన తర్వాత ఓకే 1000 crore ప్రాజెక్ట్ అన్నమాట. ఇంకొక 50 acres అక్వైర్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. కానీ ఈ బిల్డింగ్లో ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి వీ హావ్ టు యూస్ దిస్ బిల్డింగ్. నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు ఒక బిల్డింగ్ అంతా అట్లా ఉంది, దాన్ని మొత్తం రిట్రోఫిటింగ్ చేస్తుంది. మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఉందండి. ఓకే ఇప్పుడు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళు వెనకాల చేశారు, చేసి ఇస్తే మనకి 750 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్ నో టైం వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు మీకు సీ బ్లాక్ చూస్తాను ఒక్కటి ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆగండి, జాగ్రత్త, ఎమర్జెన్సీ, మెల్లగోండి, మీరు వెళ్ళండి లోపల.